టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో నిర్వహించే శంఖారావం సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పురుషోత్తంపురం, అలాగే సాయంత్రం విశాఖ జిల్లా భీమిలిలోని శంఖారావం సభలో పాల్గొననున్నారు. ఈ సభల కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. లోకేష్ శంఖారావం సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాడి తెలుసుకుందాం. శ్రీనివాస్. నీలిమ, ఇప్పుడు మనం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలంలోని సోంపురం కూడలి దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం నారా లోకేష్కు సంబంధించినటువంటి శంఖారావం సభకు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ సభకు టీడీపీ శ్రేణులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 5 మండలాలు అంటే కొత్తవలస, జామి, ఎల్కోట, శృంగవరపుకోట, వేపాడ, ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులన్నీ కూడా బూత్ కమిటీలు మిగిలినటువంటి వర్గాలన్నీ కూడా ఇక్కడికి హాజరు కాబోతున్నాయి. ఈ సభను ఉద్దేశించి నారా లోకేష్తో పాటు జనసేనకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రసంగించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. గత వారం రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని, అదేవిధంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, అదే పాలకొండతో పాటు పార్వతీపురం, సాలూరు, కురుపాం ఈ నియోజకవర్గాలను పూర్తి చేసుకుని తర్వాత విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి బొబ్బిలి, రాజాము, చీపురుపల్లి, ఎచ్చెర్ల, నెల్లిమర్ల, విజయనగరం ఈ యొక్క నియోజకవర్గ గజపతి నగరం నియోజకవర్గాలు పూర్తి చేసుకొని ఇప్పుడు శృంగవరపుకోట నియోజకవర్గంలోనికి ఈ యొక్క నారా లోకేష్ తాలూకా శంఖారావం కార్యక్రమం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఉదయం ఈ సెషన్ జరిగిన తర్వాత ఈ రోజు అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి లోకేష్ సమాయత్తమయ్యారు. లోకేష్ శిబిరం దగ్గర ఇప్పుడు మనం చూస్తున్నాం, అక్కడ టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ హాజరైనటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రతినిధులందరూ కూడా నారా లోకేష్ కి ఘన స్వాగతం పలకడానికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి శృంగవరపుకోట నియోజకవర్గం ఇన్ఛార్జి కోళ్ళ లలిత్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, మీరు శాసనసభ్యురాలుగా చేశారు, మీ తాతగారు ఈ నియోజకవర్గానికి మంత్రిగా చేశారు. ఈ నియోజకవర్గం తాలూకా సుదీర్ఘంగా ఉండేటటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యల్ని లోకేష్ దృష్టికి ఏ విధంగా ప్రస్తావించబోతున్నారు? అందరికీ నమస్కారాలు. ఇవాళ శంఖారావంలో భాగంగా మరి యువ నాయకులైన లోకేష్ బాబు గారు మా నియోజకవర్గం రావడం ఇది ఎంతో అదృష్టంగా మరి మేమంతా భావిస్తున్నాం. మరి లోకేష్ బాబు గారు మంత్రివర్యులుగా ఉండేటప్పుడే 2014 నుంచి 19కి ఈ నియోజకవర్గంలో ఆనాడు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు రేవిడి పద్మనాభం కావచ్చు, ఎస్కోట్ కావచ్చు, ఉత్తరాపల్లిలో కావచ్చు, మనలో డీలిమిటేషన్లో ఎస్కోట్ కావచ్చు, 9 పర్యాయాలు మరి ఈ ఉత్తరాపల్లి, ఎస్కోట, రేవిడి నియోజకవర్గాల్లో మరి నా కుటుంబం స్వర్గీయ కోళ్ళ అప్పలనాయుడు గారిని కావచ్చు, నన్ను కావచ్చు గెలిపించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఆ నియోజకవర్గ ప్రజలందరికీ నా కుటుంబం నేను రుణపడి సేవ చేస్తామని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి నా కుటుంబానికి స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ యువ నాయకుడు లోకేష్ బాబు గారు పార్టీలో మాకు సముచిత గౌరవాన్ని ఎప్పుడూ కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ సీట్లు కూడా ఇవ్వడం నా కుటుంబానికి ఇది ఒక అదృష్టం. ఇప్పుడు ప్రధానంగా చెప్పండి, శృంగవరపుకోట నియోజకవర్గం పరిధిలోని ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం ఏ విధంగా దగాపడింది, ఆ యొక్క లోటుపాట్లను ఏ విధంగా మీరు సరిదిద్దడానికి మీరు ప్రయత్నం చేస్తారు? మరి మంత్రివర్యులుగా ఉండేటప్పుడే లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మా తాతగారు కావచ్చు, ఇంకా ముందు ప్రజాప్రతినిధులుగా ఉన్న పెద్దలు కావచ్చు, కొన్ని సమస్యలు ఉంటే మరి 2014 నుంచి 19 స్వర్ణయుగంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఈ నియోజకవర్గాన్ని
సుమారు 2,000 కోట్ల పైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలే ఆనాడే నిధులు ఇవ్వడం, అభివృద్ధులు చేయడం, సంక్షేమాలు ఇవ్వడం, అనేక కార్యక్రమాలు మేము ఆనాడు ఏర్పాటు చేసుకున్నాం. ఏవైతే ప్రధానంగా మంచినీళ్ళ సమస్యలు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, లోకేష్ బాబు గారి సహకారంతో పెద్ద ఎత్తున ఏదైతే 2014-19 అభివృద్ధి చేయగలిగాం. ఆనాడు కొన్ని గిరిజన గ్రామాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఫారెస్ట్ క్లియరెన్స్ లేక 2-3 రోడ్లు మాత్రమే తార్ రోడ్లు ఉండిపోయాయి తప్పితే అభివృద్ధి అనేది చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి టైంలో జరిగాయి. మరి నేను ముఖ్యంగా ఇవాళ లోకేష్ బాబు గారు వచ్చేటప్పుడు ఏవైతే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయో, ఏదైతే పెందుర్తి అరకు ప్రధాన రహదారి 4 లైన్ ఆనాడు చంద్రబాబు గారు శాంక్షన్ చేసిన ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే ఎంపీ ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పనులు ఈ రోజుకి కూడా ప్రారంభించలేదు, నిమ్మక నీరెత్తినట్లున్నాయి. వీటన్నిటిని కూడా లోకేష్ బాబు గారి దృష్టిలో ఇవాళ 10:30కు జరగబోయే సభలో మేము ప్రస్తావిస్తాం. ఈ ఎమ్మెల్యే కూడా పెద్ద అవినీతిపరుడు, ఆయన చిట్టా కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు మేము తెలియజేస్తాం. అదే శృంగవరపుకోట శాసనసభ్యుడైనటువంటి కడుబండి శ్రీనిధి తాలూకా అవినీతి చిట్టా అంతా కూడా ఈరోజు బహిరంగ సభలో ఇక్కడ వచ్చేటటువంటి పార్టీ శ్రేణులతో పాటు మిగిలినటువంటి జనానికి కూడా వివరించడం జరుగుతుందంటూ చెప్తున్నారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వాటి సమస్యలకు, అదేవిధంగా మౌలిక సదుపాయాలతో కల్పనకు సంబంధించి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధమైనటువంటి సూపర్ 6 అనేటటువంటి పథకాలు కావచ్చు, మిగిలినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ విధంగా అమలు చేస్తాము, పార్టీ శ్రేణులు ఏ విధంగా సమాయత్తం కావాలి, ఓటర్ దగ్గరికి ఏ విధంగా ఈ తాలూకా 2 పార్టీల తాలూకా ఉమ్మడి ఎజెండాను తీసుకువెళ్లాలనేటటువంటి విషయాల్ని వివరించి తొలుత కార్యకర్తల్ని, పార్టీ శ్రేణుల్ని సమాయత్తం పరిచి ఓటర్ని పోలింగ్ బూత్ కు తీసుకువెళ్లే వరకు కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండాలనేటటువంటిది 2 పార్టీలు కూడా సమన్వయంగా ప్రయోగించే విధంగా తాము దిశానిర్దేశం చేస్తామని ఇక్కడికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే లలిత్ కుమార్ తో పాటు మిగిలినటువంటి పార్టీ శ్రేణులన్నీ కూడా స్పష్టం చేస్తారు.